గ్రేటర్ హైదరాబాద్ లింగోజిగూడ డివిజన్ గ్రీన్ పార్క్ కాలనీలో సమస్యలపై ఆందోళనకు దిగారు స్థానికులు. ముంపు పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాలని ఎల్బీ నగర్ జోనల్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు కాలనీవాసులు. సమస్యలపై జోనల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. లోతట్టు ప్రాంతంలో వరద నీరు చేరగా నాలాల్లో సిల్క్ తో మురికి నీరు పొంగి రోడ్లపైన ప్రవహిస్తోందని తెలిపారు. ఇక మురికి నీరు చేరడంతో పారిశుద్ధ్య సమస్య తలెత్తుతోందన్నారు. చిన్నారులు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని కమిషనర్ హామీతో ఆందోళన విరమించారు. ఏదైతే ఎస్ఎన్డిపి నాలా ద్వారా గ్రీన్ పార్క్ కాలనీ ఎదుర్కొంటున్న సమస్యలు, బురదమయము, ఆ తర్వాత మురుగు వాసన, వాటి మీద ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది. అది 2 జోన్ల పరిధిలోకి వస్తుంది. చార్మినార్ జోన్ ప్లస్ తర్వాత ఈ ఎల్బీ నగర్ జోన్ 2 జోన్ల పరిధిలోకి వస్తుంది. కాబట్టి చార్మినార్ జోన్ వారితో కూడా సంప్రదించి ముందు సింగరేణి కాలనీలో ఏదైతే భాగం ఉందో దాన్ని ముందు సిల్డ్ చేయించి మిగతా మన సమస్యకు పరిష్కారం చూపుతామనడం జరిగింది. స్లిట్ కారణంగా మొత్తం కాలనీ మురుగైపోతుంది. కారణం ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి గనేట్రాలు తీయలేదు, తర్వాత సెంట్రింగ్ కట్టెలు తీయలేదు, అదేవిధంగా ఇసుక కప్పేసి ఆ నీళ్లు రిటర్న్ వస్తుంది. ఆ యొక్క సమస్య మెయిన్ సమస్య ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క డిజైనింగ్ ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారి టేబుల్ల మీద, కార్పొరేట్ టేబుల్ల మీద ఈ యొక్క డిజైనింగ్ జరుగుతుంది. ఇక్కడ టేబుల్ల మీద వేసి ప్రత్యక్షంగా వచ్చి చేసింటే ఈరోజు సమస్య లేదు. ఎట్లా నీళ్ళు పోతాయి, ఎట్లా అనేది ఒక అధికారులు వాళ్ళ యొక్క ప్లానింగ్ తోటి చేసింటే బాగుంటుండే. అధికారుల మీద వాళ్ళ రాజకీయ నాయకులు ఒత్తిడి ఉంది కాబట్టి ఇది సరిగ్గా జరగలేదు. ఫించింగ్ చేసి దాంట్లో మురికి నీళ్ళు కలవకుండా చేస్తే వాకింగ్ ట్రాక్ అవుతుంది. చాలా మంది ఇప్పటికి నాకు తెలిసి ఒక 5-6 మంది అక్కడ చెరువులో పడి చనిపోయారు. కాబట్టి చుట్టుముట్టి ఫెన్సింగ్ చేసి అక్కడ చెత్త సమస్య లేకుండా ఈ యొక్క గ్రీన్ పార్క్ కాలనీ ఒక స్వచ్ఛమైన గ్రీన్